రేవంత్ రెడ్డి గారు, పార్లమెంట్ మెంబర్స్ మేమందరం కూడా మొన్న నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసి RRR సంబంధించిన ఆ రింగు రోడ్డుని దక్షిణ భాగం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ RRRని కట్టాలనే దాని మీద చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లోనే సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. దాని తర్వాత అధికారులందరినీ మన తెలంగాణ రాష్ట్రానికి పంపించారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అధికారులకున్న అనుమానాలన్నింటినీ కూడా తీర్చారు. ఇన్ ప్రిన్సిపల్ RRRని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని, మనకు రావాల్సిన ఈ RRR విషయంలో గాని ప్రధానమంత్రితోని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోని, రైల్వే మినిస్టర్ తోని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ తోని, అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్స్ తోని మాట్లాడి మనకి రైతులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాని సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. యూరియాతో పాటు ఇప్పుడు RRRని కూడా సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి సీఎం. మనకి ఇద్దరు ప్రధానమంత్రులు లేరు. దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి. ఏ పార్టీ అయినా ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. రాష్ట్రాల్లో రకరకాల పార్టీల నుంచి ముఖ్యమంత్రులు ఉండొచ్చు. ప్రతి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు తీసుకుని రావాలి. ఇంతకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రితో గొడవ పెట్టుకొని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని కలవకుండా ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ లో మీటింగ్ పెట్టిన హైదరాబాదు, ఆ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉండి కేసీఆర్ గారు మీటింగ్ అటెండ్ కాకపోవటం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు. వారికి రావాల్సిన నిధులు గాని, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గాని రాకుండా పోయినాయి. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీలు వేరైనా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రధానమంత్రితో, కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ సాధిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి కాకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఒకేసారి మాఫీ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ 1 లక్ష రూపాయలని 4 ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన. కేసీఆర్ గారి టైంలో 10,000 కోట్లు, 10,000 ఒక సంవత్సరానికి రైతు బంధు కింద ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 12,000 రైతు భరోసా కింద ఇస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం, మంత్రులను కలిసేటటువంటి అవకాశం, ప్రజా సమస్యలను వినేటటువంటి ఒక మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నాడు.
ఇవాళ మనం సెక్రటేరియట్కు పోతే మంత్రుల దగ్గర తండోపతండాలుగా ప్రజలు, ముఖ్యమంత్రి దగ్గర కూడా అదే రకంగా ఉన్నారు. అదే కేసీఆర్ గారి టైంలో వారు పేరు పెట్టినటువంటి ప్రగతి భవన్కి 1 కిలోమీటర్ చుట్టూ కాకులు కూడా తిరగకుండా చేశారు. చుట్టూ పోలీస్ ప్రహర, చుట్టూ ఇనప కంచె. సెక్రటేరియట్కి వచ్చి పరిపాలనే లేదు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన. రాజులు పాతకాలంలో ఏ రకంగా పరిపాలించారో ఆ రకంగా పరిపాలించారు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. బుట్టలో రొయ్యలన్నీ మీరే తిని రొయ్యలు తినకూడదు, చేపలు కూడదని శ్రీరంగ నీతులు చెప్పారని ఒక సామెత ఉంది. అదే రకంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. మీరు చేసినటువంటి అన్యాయం ఇంకా రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ మేలు జరుగుతుంది అనుకున్నారు. 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నారని 15% మంది మాత్రమే మనం అనుకునేటటువంటి ఉన్నత వర్గాలు ఉన్నాయని శాస్త్రీయంగా కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవాత్మక నాయకుడు రేవంత్ రెడ్డి. అటువంటి నాయకుడిని రోజు నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకి వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 100కి 100 పాళ్ళు బుద్ధి చెప్తారు. మొన్ననే చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని గద్దె దించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు 0, 1 సీటు కూడా లేకుండా చేశారు ప్రజలు. ఇప్పుడేదో మేమే అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, మా ప్రభుత్వం వస్తుందని ఒక అహంభారపూర్వమైనటువంటి మాటలు కింద కార్యకర్తల దగ్గర నుంచి పైన నాయకులందరూ చెప్తూ తిరుగుతున్నారు. ఇది వారు కలలో మాట కది, పగటి కలలు గంటమే. ఏ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి లోకల్ బాడీస్ లో గాని మామూలు ఎన్నికల్లో గాని వచ్చే అవకాశమే లేదు. తెలంగాణలో ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరు పనిచేస్తున్నారని తెలుసుకుని ఓటేసేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ భారతదేశానికి వచ్చిన స్వతంత్రం లాగా రాలా. 1 సంవత్సరం పోరాటం చేశారు తెలంగాణ ప్రజలు. సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపు 1969 నుంచి మొన్నటి దాకా ఉద్యమం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీని ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వారి హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం వారు అందరూ కలిసికట్టుగా ఉండి వారి కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకునే శక్తి, ఆలోచన తెలంగాణ ప్రజలకు ఉంది. అందువల్ల ఇప్పటికైనా కొద్దిగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి పనుల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు ఎట్లా సరిదిద్దుకోవాలో చెప్పాలని మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎందుకు 10 సంవత్సరాలు చేయకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో అంతర్మథనం చేసుకోవాలని మీకు డిమాండ్ చేస్తూ, మీరు చేసుకోకపోతే ప్రజలే మీకు భారీ ఎత్తున మీకు వచ్చే లోకల్ బాడీలు చూపిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ, మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి, ఆ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది ఎవరు చూడకుండానే రాస్తున్నారు, చూడకుండానే టీవీలో ఇస్తున్నారు. సామాన్య ప్రజలు వారి కష్టాలు, ప్రభుత్వం చేసే పనులు, మీరే మీడియానే ప్రజలకి ప్రభుత్వానికి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. మీ ద్వారా కూడా చరిత్రను ఒకసారి చూస్తే ఎన్నో విప్లవాలు వచ్చినాయి. ఈ వస్తున్నటువంటి విప్లవానికి మీరు కూడా తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.